ఓరుగల్లు. ఓరుగల్లు అంటే అదేనండి మన వరంగల్. ఈ వరంగల్ ప్రజలకు ఇలవేల్పుగా వెలసిన శ్రీ భద్రకాళి అమ్మవారి టెంపుల్‌ని దర్శించుకుందాం రండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ముందు రైట్ సైడ్‌లో సాయిబాబా టెంపుల్ ఉంటుంది. సాధారణంగా భక్తులు ముందుగా అమ్మ తర్వాత ఎవరైనా కదా! అందుకే అమ్మవారిని దర్శించుకొని వచ్చేటప్పుడు ఆ తర్వాత సాయిబాబాని దర్శించుకుంటారు. సాయిబాబా టెంపుల్ పక్కనే ఒక చిన్న దత్తాత్రేయ స్వామి ఆలయం ఉంది. చూసారు కదా! ఈ ఆలయంలో దత్తాత్రేయుని దర్శించుకొని ఇంక మనం గుడిలోకి వెళ్దాం. మెయిన్ ఎంట్రన్స్ ఆర్చ్ రైట్ సైడు కొండ మీద మనకి శివపార్వతుల విగ్రహం కనిపిస్తది చూడండి. మనం ఇప్పుడు టెంపుల్ ఆవరణలోకి ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ ఆవరణ రైట్ సైడ్ మనకి యాగశాల, అద్దాల మేడ కనిపిస్తది. లెఫ్ట్ సైడ్ గోశాల ఉంటుంది. మీరు చూస్తుంది అమ్మవారి గర్భగుడి గోపురం బ్యాక్ సైడ్ అన్నమాట. ఈ అమ్మవారి గుడిని క్రీస్తు శకం 625లో నిర్మించారంట. ఈ ఆలయం నిర్మాణంలో కాకతీయులు మరియు చాణక్యుల శైలి కనిపిస్తుంది. అమ్మవారి విగ్రహం ఒక పెద్ద ఏకాండ శిల మీద చెక్కబడి ఉంది. రాజులు, రాజ్యాలు పోవడంతో మరుగున పడి ఉన్న ఈ ఆలయాన్ని 1950లో పునరుద్ధరించారు. ఆ సమయంలో అమ్మవారు వేలాడుతున్న నాలుకతో రౌద్ర రూపంతో ఉండేదంట. ఆ అమ్మవారి నోటిలో అమృత బీజాలు రాసి భీకరమైన ముఖాన్ని ప్రసన్నంగా మార్చారంట. ఇప్పుడు మీరు చూస్తుంది అద్దాల మందిరం. ఈ అద్దాల మందిరంలో శివపార్వతుల విగ్రహాలు ఉంటాయి. ఉయ్యాలలో పెట్టి ఉంటాయి. ఎటువైపు చూసినా ఏ అద్దంలోంచి చూసినా మనకి శివపార్వతులు దర్శనమిస్తారు. చూస్తున్నారు కదా! చూడండి. ఇది గాలి గోపురం. ఈ గాలి గోపురం దగ్గర మన ప్రసాదం కౌంటర్లుంటాయి. ఈ గాలి గోపురంలోంచి మనం గుడిలోకి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ మనకి భద్రకాళి చెరువు కనిపిస్తుంది కదా! అక్కడేదో పార్క్ కడతారంట. కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా గాలి గోపురం స్ట్రెయిట్‌గా వెళ్తే మనకి గణపతి ఆలయం ఉంటుంది. ఇది చూసారా? గణపతి ఆలయం ముందు మనకి ఆదిశంకరాచార్యుల ఉప ఆలయం ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని ఉద్ధరించిన మహానుభావుడు ఈయన ఆదిశంకరాచార్యులు. ఆదిశంకరాచార్యుల్ని దర్శించుకొని మనం గణపతి ఆలయానికి వెళ్తాము. ఈ ఆలయం చూసారా? ఎంతో కళాత్మకంగా చాలా అందంగా బాగా కట్టారు కదా! ఈ ఆలయంలో మనకి లక్ష్మీ గణపతి రూపంలో వినాయకుడు దర్శనమిస్తాడు. వినాయకుడికి దండం పెట్టి 4 గుంజీళ్ళు తీసి అప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళదాం. ఇది అమ్మవారి గుడిలోకి వెళ్ళే దారి. ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్. చూస్తున్నారు కదా! ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్తాం కదా! టెంపుల్‌లో మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆ ధ్వజస్తంభం ముందు అమ్మవారి వాహనం సింహవాహనం కనిపిస్తుంది. ఈ భద్రకాళి దేవి విగ్రహం 9 అడుగులు పొడుగు, 9 అడుగుల వెడల్పుతో 8 చేతులతో చక్కగా ఉండే అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. ఎంత దూరం నుంచి చూసినా అమ్మవారు చాలా అందంగా, శాంతంగా మననే చూస్తున్నట్టుగా కనిపిస్తారు. ఆమెను చూడ్డానికి మనకి 2 కళ్ళు కూడా చాలవు. మనసు కూడా తనివి తీరదు. ఈ విశాలమైన గుడి ముందు ఒక మండపం ఉంటుంది. ఆ అందంగా కట్టిన ఈ మండపంలో కొన్ని ఉప ఆలయాలు ఉన్నాయి. మన ఇక్కడ ఈ మండపంలో అమ్మవారికి వాడే వాహనోత్సవాలు ఉంటాయి కదా! అక్కడ మీరు చూస్తున్నారు ఇది సింహవాహనం, పల్లకి, మందిరము, మకర వాహనం ఇలాగా చాలా ఉంటాయి. అమ్మవారి దర్శనం చేసుకొని బయటికి రాగానే మనకి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించిన తర్వాత మండపానికి ఇంకో వైపున ఆంజనేయ స్వామి ఉపాలయాన్ని కూడా దర్శిద్దాం రండి. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఆయనతో పాటు సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను కూడా చూడవచ్చు. ఆంజనేయ స్వామి గుడి ఎదురుగుండా మండపంలో
ఈ దేవుని యొక్క వాహనాలు, ఉత్సవ వాహనాలు కూడా మనం చూడవచ్చు. చూసారా? ఒంటె ఆంజనేయ స్వామి వాహనం. ఆ ఆంజనేయ స్వామి ఉపాలయం ఎదురుగుండా శివపార్వతుల గుడి కూడా ఉంటాది. ఈ ఆలయంలో శివపార్వతులు ఏకశిల పైన కూర్చున్నట్టుగా చెక్కబడి ఉంటుంది. దాని ముందు శివలింగం చూసారు కదా! ఇదేనండి మా వరంగల్ భద్రకాళి గుడి. ఈ గుడిని చూడని వాళ్ళు తప్పకుండా గుడిని, అమ్మవారిని దర్శించండి.